యువత యువత తరచి చూడు, తరచి చూడు, ముసుగు తీసి చూడు నీవు నివసిస్తున్న వర్తమాన సమాజాన్ని. ధనవంతుల ముద్దుబిడ్డల ఆటపాటల విలాసయాత్రా కేంద్రమిది. కుహనా మేధావుల చదరంగమిది. కులాల కుంపట్టతో చలికాగుతూ కుల సంఘాల పేరిట రాజకీయ పదవుల కోసం, ధనార్జన కోసం కొట్లాడుకుంటున్న ఒక సమూహం ఇది. ఈ సమూహానికి విలువలున్నాయా? శాశ్వత విలువల ప్రాతిపదిక ఉన్నదా? ఆ విలువలు ఉంటే ఎటువైపు ప్రస్థానం? శాశ్వత విలువలను సృజించాలని కానీ సృజించి వాటిని పెంపొందించాలనే కానీ కోరిక అసలు ఈ సమాజానికి ఉన్నదా? ఈ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి ఆ శక్తులు విశేషించి రాజకీయ శక్తులకి ఉన్నదా? ఒక్కసారి చూడాల్సినటువంటి అవసరం, మనం ఇవాల్యుయేట్ చేయాల్సినటువంటి అవసరం, ఈ సమాజాన్ని విశ్లేషించి మదింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. యువత ఒక్కసారి ముసుగు తీసి చూడండి, తరచి చూడండి ఏమి కనిపిస్తుందో. మానవ పురోభివృద్ధికి తోడ్పడేటటువంటి మానవ సంబంధాలు, సభ్యతా సంస్కారాలను కాపాడేటటువంటి శాశ్వత విలువలు ప్రపంచంలో ఎక్కడైనా, ఏ దేశంలోనైనా స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రేమ, దాతృత్వం, కరుణ, సామాజిక న్యాయం అనే శాశ్వత విలువలను అనుసరించినప్పుడే సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ విలువలు క్షీణించినప్పుడు సమాజం బయటికి అభివృద్ధి చెందుతున్న సమాజంగా కనిపించిన అంతర్లీనంగా ఉన్నటువంటి కొట్లాటలు, అంతర్లీనంగా ఉన్నటువంటి వైరుధ్యాలు సామాజిక శాంతిని ఇవ్వలేవు. శాశ్వత విలువలతో పాటు ప్రతి వ్యవస్థలో కూడా ఆయా అవసరాల కోసం, సమకాలీన సామాజిక వృద్ధి అవసరాల కోసంగాను ఆర్థిక విలువలు, సామాజిక విలువలు మారుతూనే ఉంటాయి. అయితే తాత్కాలిక ప్రయోజనాల నిమిత్తం, నిత్య జీవితంలో సౌలభ్యం కోసం ఈ మారే విలువలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మానవ సంబంధాలను కొంతమేర ఇవి శాసించినా శాశ్వతమైన విలువలే నిరంతరం మానవ మనుగడకు ప్రాణం పోస్తున్నాయి కూడా. ఈ శాశ్వత విలువలను ప్రాతిపదికగా నిర్మిస్తున్నటువంటి వర్తమానం ఎక్కడైనా మీకు కనిపిస్తుందా? ఈ సమాజానికి రాజకీయ నాయకుల్ని ప్రక్కకు పెడితే సామాజిక నాయకత్వం వహించేటటువంటి సివిల్ సొసైటీలో నుంచి, పౌర సమాజంలో నుంచి ఉద్భవిస్తున్నటువంటి కవులు, కళాకారులు, విమర్శకులు ఎంతమంది ఉన్నారు? ఎక్కడ కనిపిస్తున్నారు? తరచి చూడండి, ముసుగు తీసి చూడండి వర్తమాన సమాజాన్ని. మనం ఎక్కడున్నామో, ఏ విలువల ప్రస్థానం జరుగుతుందో మనకి తెలుస్తుంది. మానవ పురోగమనం భౌతిక శాస్త్రాల ప్రయోగాలపై, సాంకేతిక అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటాయనేటటువంటిది ఒక గొప్ప యథార్థాన్ని మనం విస్మరించలేము. ప్రజా పోరాటాలతో మౌలికమైన సామాజిక పరివర్తన సాధ్యమవుతుంది. దీనికి తోడుగా ఒక మానవీయ అంశను సజీవంగా నిలిపే సాహితీ, సాంస్కృతిక వారసత్వం, ప్రతి జాతిలో తరతరాలుగా ప్రవహించే భావస్రవంతిగా నూతన పరిణామాలకు మార్గాన్ని సుగమం చేస్తుంది. అయితే ఈ భావస్రవంతిని సృష్టిస్తున్నటువంటి సాహిత్యం ఇప్పుడు నడుస్తుందా? ఇప్పుడు సృజింపబడుతుందా? సాహితీ, సాంస్కృతిక వారసత్వం భవిష్యత్ తరాలకు ఇవ్వాలనేటటువంటి యోచన పాలకులకు ఉందా? పాలన ఎవరి చేతిలో ఉంది? ఏ శక్తులు నడిపిస్తున్నాయి? ఈనాటి ఈ రాజకీయ శక్తుల వెనుక ప్రదీప శక్తులు ఎవరు? వ్యాపారులు. దినదినం వ్యాపారం చేసి ధనం సంపాదించేటటువంటి కోరిక తప్ప ఇతర కోరికలు ఏవీ లేని
సమాజం పట్ల దృష్టి లేని, సమాజం పట్ల ఏ విధమైనటువంటి సృజనాత్మకత కోరిక లేనటువంటి వర్గం చేతిలోకి సమాజం పూర్తిగా వారి చేతిలోకి వెళ్ళి కీలుబొమ్మగా మారుతుందేమో చూడండి. తరచి చూడండి, ముసుగు తీసి చూడండి మన వర్తమాన సమాజాన్ని. అభివృద్ధి పేరుట ఒక అమానవీయ యాంత్రిక సంస్కృతిని ఆరాధిస్తూ, బోధిస్తూ, వాడకందారుల మనస్తత్వాన్ని పెంచి పోషిస్తే చివరికి పతనం తప్పదు. ప్రకృతికి దగ్గరగా పర్యావరణాన్ని కాపాడుకుంటూ సహజ సిద్ధమైన జీవన సరళిని ప్రోత్సహించినప్పుడే భౌతిక వికాసంతో పాటు మానవ సంబంధాలు విచ్ఛిన్నం కాకుండా మనిషిగా మిగులుతాడు. మౌలికంగా సామాజిక న్యాయం అన్ని రంగాల్లో సమకూరాలి. ఒక్క రాజకీయ రంగమే కాదు, సాహితీ రంగమే కాదు, సమగ్ర మానవాభివృద్ధికి నిర్మింపబడుతున్నటువంటి ప్రతి రంగంలోనూ ఈ సామాజిక న్యాయం వచ్చినప్పుడు మాత్రమే సమాజం నిలబడుతుంది. సమకాలీన సాహిత్యం తెలుగులో మనకి శతాబ్దాల వారసత్వం ఉంది. 21వ శతాబ్దిలోకి ప్రవేశిస్తే ఎన్నో సాహిత్య ప్రక్రియలు, కొత్త సవాళ్లు సమాజం ఎదుర్కొంది. మారిపోతున్న సామాజిక విలువల మధ్య మన సాహిత్యం నిర్వహిస్తున్న పాత్ర ఏమిటి? విరసం సుమారు 50 ఏళ్లుగా నిర్వహించినటువంటి పాత్ర ఏమిటి? అరసం నిర్వహించిన పాత్ర ఏమిటి? విరసం తర్వాత వచ్చేటటువంటి సాహిత్యాన్ని మదింపు చేసి ఇంకొక సాహిత్యోద్యమం రావలసినటువంటి అవసరం ఉందేమో తరచి చూడండి. ఇంకొక సాహిత్యోద్యమాన్ని, కవిత్వోద్యమాన్ని, సమాజాన్ని ఊపి చింపి చిదిమి ముందుకు తీసుకెళ్ళగలిగేటటువంటి ఒక గొప్ప సాహిత్యోద్యమం అవసరమవుతుందేమో. పెద్దలు, విమర్శకులు, యువత అందరూ కలిసి మదింపు చేసి ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. మీడియా మనపై జరుగుతున్నటువంటి ఒక ఫిక్షన్, కాల్పనికమైనటువంటి వాస్తవాలు కానటువంటి ప్రపంచంలోకి చేసి మన మనోఫలకంపై ఎదురు దాడి చేసి ఏదో కబుర్లు చెప్పి జోకొట్టి జోబులు నింపుకోవడంతో సరిపుచ్చుకుంటుందా? ఆలోచించండి. కవిత్వం కేవలం అనుభూతి పారవశ్యం కోసమేనా? లేదా కదిలించేదిగా, భవిష్యత్ తరాలకు ముందుకు నడిపించేదిగా ఉండవలసిన అవసరం ఉంది అని తెలిసి కూడా అటువంటి సాహిత్యం ఇప్పుడు సృజింపబడుతుందో? కులతత్వంతో విచ్ఛిన్నమైపోయి ఏ వర్గం ఆ వర్గానికి అవసరమైనటువంటి టూల్స్ను నిర్మించుకొని వారి వర్గ ప్రాతిపదికన, వారి కులతత్వ సంఘాల ప్రాతిపదికన నిర్మిస్తున్నటువంటి సంస్కృతి ఒక సమాజానికి సమగ్రమైన సంస్కృతిని ఇవ్వగలుగుతుందా? ఆలోచించండి. గతాన్ని ప్రశ్నించే సాహసం చేయలేని వాళ్ళు ఈరోజు కూడా చాలామంది ఉన్నారు. ముఖాముఖిన తమ ఉనికికి సంబంధించిన కొత్త ప్రశ్నలు అడగలేకపోతున్నారు. ఎంతసేపు జాతి, మతం, కులం, లింగపరంగా పాత నీతులు, కట్టుబాట్లు గురించే మాట్లాడుతున్నారు తప్ప ఇవి ఇప్పటి సమాజానికి కానీ భవిష్యత్ సమగ్ర సమాజ నిర్మాణానికి కానీ ఉపయోగపడవు అనే ఇంగిత జ్ఞానం ఎంతమందికి ఉంది? ఒక్కసారి తరచి చూసి ఆలోచించండి. మనం ఎన్నో కవిత్వాలను చూసాం. ఉద్యమపరంగా, ప్రయోగాత్మకంగా తమ సత్తా నిరూపించుకొని విశ్వ కవితా ప్రాంగణంలో సగర్వంగా తల ఎత్తుకున్నటువంటిది తెలుగు సాహిత్యం. దిగంబర కవులు, విప్లవ రచయితలు పరిణామక్రమంలో విప్లవ, దళిత, స్త్రీవాద, మైనారిటీ, ముస్లింవాద కవిత్వాలతో కొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. స్త్రీ తన వ్యక్తిత్వాన్ని, ఉనికిని నిరూపించుకోవటానికి అనాదిగా జరుపుతున్నటువంటి దేహ రాజనీతి,
దిస్ బాడీ పాలిటిక్స్ను ప్రశ్నించి తన శరీర న్యాయాన్ని సాధించే క్రమంలో ధిక్కార స్వరంలో ముందుకొచ్చింది. ఫలితంగా ఫెమినిస్టు రచనాక్రమంలో కొన్ని మంచి రచనలు వచ్చాయి. కానీ ఆ రచనలు ఇప్పుడు సాగుతున్నాయా? ఈ రోజున స్త్రీ ఏమి కోరుకుంటుంది, ఎటువైపు ప్రయాణిస్తుంది? గొప్ప బహుళజాతి సంస్థలో ఉద్యోగం, వారాంతపు విలాసాల వైపు పరిగెడుతుందా? అసలు సమాజం గురించి ఆలోచిస్తుందా? భవిష్యత్ స్త్రీ తరానికి ఇవ్వవలసినటువంటి కవితా వారసత్వం కానీ, విలువల వారసత్వం గురించి కానీ ఆలోచిస్తుందా లేదా? ఇది తప్పకుండా గమనించి పరిశోధించి మదింపు చేయవలసినటువంటి విషయం. సామాజికంగా సాగిన అణిచివేత, దౌర్జన్యం, ఎదిరించే సాహసం, మత విలువల మూలంగా అవమానాలకు, అనుమానాలకు గురైనటువంటి ఏ సెగ్మెంట్స్ అయితే ఈ సమాజంలో ఉన్నాయో వారు ప్రశ్నిస్తున్నటువంటిది కేవలం బాహ్యమైనదేనా, ఉపరితలం పైనదేనా? వారు అంతరంగ మథనం చేసి మూలాలపై ప్రశ్నిస్తున్నారా? మూలాలపై దాడి జరుగుతుందా లేదా? మూలాలను పెకలించి ఇంకొక సమాజాన్ని సృష్టించే కోరిక అసలు ఈ కుల సంఘాలకు ఉందా లేదా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పాటుపడుతుందా? ఎన్నో నూతనమైనటువంటి విలువలు ఈ రోజున సృష్టింపబడుతున్నాయి, ఆచరింపబడుతున్నాయి. ఆధునిక దృష్టితో నిలిపి నూతన దృష్టినిచ్చేటటువంటి విలువలు ఎక్కడ సృజింపబడుతున్నాయి? వైద్యశాస్త్ర ప్రభావం మానవ జీవితంపై చూపి తదనుగుణంగా మారిన విలువలను ప్రతిఫలిస్తుందా? వైద్యులు, వైద్యశాలలు ఇంకొక విధమైనటువంటి దోపిడీ చేసేటటువంటి కేంద్రాలుగా ఎందుకు మారిపోతున్నాయి? గర్భాన్ని అద్దెకు తీసుకొని సరుగేట్ శిశువుల జన్మతో సంతాన సాఫల్యం పొందుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మనం మీనన్ రాసిన క్రతువు నవలను మనం తప్పకుండా పరిశీలించవలసి ఉంటుంది. జన్యుశాస్త్ర విజయ నేపథ్యం మీద మనం అనేక రాగద్వేషాలను వెలిపించవచ్చు, కానీ అది ఒక ఈనాటి వాస్తవికత. నిత్య జీవితంలో ఎన్నో సన్నివేశాల్లో తెలుగువాడి జీవనయానం ఏ విధంగా ప్రయాణిస్తుంది, ఎవరి చేతిలో ప్రయాణిస్తుంది? అసలు మతం ప్రశ్నింపబడుతుందా? పునాది మతం ఏ పునాదిపై నిర్మింపబడి ఏ వ్యవస్థల కోసం, ఏ వ్యాపారస్తుల కోసం, ఎవరి సంపద నిర్మాణం కోసం మతం పనిచేస్తుంది? సామాన్య మానవుడికి మానవీయ కరుణ చూపిస్తుందా? క్రిందనున్నటువంటి వానికి, నిమ్న జాతులకు చెందిన వానిపై నిజంగా మతానికి ప్రేమ ఉందా? ఈ క్రమంలోనే ఆలోచిస్తే ఈ శతాబ్ద ప్రారంభంలోనే సమాజం సంధి దశలో ఉంది. కుటుంబ విచ్ఛిత్తి, నిరుద్యోగం, రాజకీయ అవినీతి, మానవ సంబంధాలలో యాంత్రికత, కెరీర్ దృష్టి, ఎంతసేపు కెరీర్ అని అరిచే ఈ యువ దృష్టి అధిక సంపాదన కోసం పనిముట్టుగా మారిపోయి మనుషులు ఈనాటి చేదు నిజాలు వారికి తెలియదు. ఎవరి చేతిలో వాళ్ళు టూల్స్గా మారి కేవలం ధన సృష్టి కోసం పనిచేస్తున్నాం. అసలు వారు ఎంతవరకు వారు దోపిడీకి గురి కాపాడుతున్నారో యువతకు అవగాహన ఉందా? ఉపాధి, ఉద్యోగాల వేట, సామాజిక శాస్త్రాలను సంపూర్ణంగా ఎందుకు విస్మరిస్తుంది ఈ సమాజం? సామాజిక శాస్త్రాలను ప్రక్కకు నెడుతుంది. వృత్తిపరమైన కోర్సుల వెంట పోటీ మనస్తత్వంతో ఉన్న విలువలను మాత్రమే ఎందుకు ప్రోత్సహిస్తుంది? ఈ దిగజారుడుతనం ఇలాగే జరిగితే ఏ దశకు చేరుతుంది సమాజం? ఏ విషయమైనటువంటి ఏ విధమైనటువంటి పోరాటాలకు ఒక సామాజిక అవగాహన లేనటువంటి సమాజంగా మారి ఏ విధమైనటువంటి సమస్యలను భవిష్యత్తులో ఎదుర్కొంటుందో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది.
సామాజిక అవగాహన, రాజకీయ పరిశీలన, మానవ స్వభావంలోని చిక్కుముళ్లను తీక్షణంగా లోతుగా పరిశోధించే తాత్విక లక్షణం. మరొకసారి చెప్తాను. సామాజిక అవగాహన, రాజకీయ పరిశీలన, మానవ స్వభావంలోని చిక్కుముళ్లను తీక్షణంగా లోతుగా పరిశోధించే తాత్విక లక్షణం ఈ సమాజానికి అవసరం, ఈ యువతకు అవసరం, ఈనాటి మేధోరంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి అవసరం, ప్రతి జాతికి అవసరం. ఇటు ఒక దోపిడీ మాత్రమే ధ్యేయంగా కలుగునటువంటి పాకుతున్నటువంటి వ్యవస్థలో అంతరాత్మ ప్రబోధంతో నిజానికి సామాజిక న్యాయానికి ప్రాతినిధ్యం వహించే, ప్రశ్నించి నిర్మోహమాటంగా ముసుగులు తొలగించి ఆయా ముద్రలతో వివిధ రంగాల్లో పనిచేసే వ్యక్తులున్నారా? ఆచ్ఛేదనలను విచ్ఛేదం చేసే కర్తవ్య నిర్వహణ కోసం పోరాడేవారు ఉన్నారా? ఆలోచించాలి. యువత ఆలోచించి తీరాలి. సరళీకృత ఆర్థిక విధానాల విష పరిణామాలు బాహాటంగానే కనపడుతున్నాయి. నిరుద్యోగ భూతం వెంటాడుతుంది. సంఘటిత కార్మిక ఉద్యోగాలు ఆగిపోయినాయి, నీరు కారిపోయినాయి. తెలివితేటలు అమ్ముకునే మేనేజర్లనపడే ఒక కొత్త వర్గం, మేనేజీరియల్ క్లాస్ సృష్టింపబడింది. పట్టాలు పుచ్చుకొని ఒక కొత్త వర్గంగా తయారై ఈ మార్కెట్ ఎకానమీకి సూపర్ సేల్స్మెన్గా తయారు కాబడుతున్నారు. సూపర్ సేల్స్మెన్గా పనిచేసి సంపాదిస్తున్నామనేటటువంటి తపన, సంపాదిస్తున్నామనేటటువంటి ఆ కోరిక, ఆ సంపాదిస్తున్నామనేటటువంటి ఆనందం తప్ప సామాజికం పట్ల, సామాజిక అవగాహన పట్ల వారికి ఏమైనా జ్ఞానం ఉన్నదా? ఒకనాటి పరిస్థితిని ఆలోచించారా? ఈనాటి పరిస్థితి భవిష్యత్ తరాలకు ఎటువంటి పరిస్థితిగా మార్చబడుతుందో ఈ మేధో నైపుణ్యం కలిగినటువంటి ఈ మేనేజర్ల వర్గం ఎవరికి మధ్యవర్తులుగా మిగిలిపోతున్నారు. రాజీబేరాలకు దిగివెచ్చేలే చేసి ఏ కష్టజీవుల శ్రమను తీసుకొని పోయి ఆ ఏ వర్గాలకు అందజేస్తున్నారు. మీడియా ప్రచార సాధనాలు ఊదరగొట్టి మనను ఎటువైపు ప్రక్కదారి పట్టిస్తున్నాయి. అర్ధసత్యాలతో, అసత్యాలతో మనల్ని ఏ ప్రపంచంలోకి నెడుతున్నాయి. ఆ ప్రపంచంలోనే మనల్ని నిలబెట్టి భవిష్యత్ సమాజానికి ఆలోచించకుండా చేస్తున్నాయి. మనం మరొకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తు కాలం నవజీవన బృందావనం కాకుండా ఒక పాడు కాలంగా మిగిలిపోతుందేమో ఆలోచించవలసిన అవసరం ఉంది. 5000 సంవత్సరాల చరిత్ర ఉన్న భారతదేశ సాంస్కృతిక పునాది ఇప్పటికీ కూడా పౌరాణిక భావజాలంతో చాలా పటిష్టంగా ఉంది. ప్రవచనకారులకు ఏమి ఆదరణ లభిస్తుంది, ఎంత గొప్పగా ఉందో తరచి చూడండి. ఇప్పటికీ పటిష్టంగా ఉన్న ఆ నాగరికత సమాజంపై ఎంత చలాయిస్తుంది. దాని అంతర్వైరుధ్యాలకు, కుల వర్గ నిర్మాణంపైకి శిథిలమవుతున్నట్టు కనపడినా, పైకి మాత్రమే శిథిలమవుతున్నట్టు కనపడినా, అధికార రాజకీయాల వేటలో వారి చేతిలో తిరిగి జీవం పోసుకొని కరడుగట్టిన కుల సంఘాల ఒక సమూహంగా మాత్రమే సమాజం మారిపోతుంది. సజీవమైన సంస్కృతికి ప్రతిబింబమై మానవీయ కోణంలో ఆలోచించి భవిష్యత్ తరాలకు ఒక గొప్ప సమాజ నిర్మాణం చేయాలనే కోరిక ఏమాత్రం లేదు. స్వయం ప్రతిపత్తి గల భావజాలం అసలు ఎక్కడ కనిపిస్తుంది? ఒక్కసారి వెతికి చూడండి. పేరుతో వివిధ మార్గాల్లో చీలిపోయి నెగటివ్ గుణాలతో ద్వేషాన్ని రెచ్చగొడుతూ వ్యక్తివాదన సుఖాల వైపు సంకీర్ణమైపోతున్నాయి. వ్యక్తివాదం, వ్యక్తి సుఖాల వైపు సంపూర్ణంగా ప్రయాణం సమాజాన్ని చేయిస్తే కానీ వారి దోపిడీ కొనసాగదు. దయచేసి యువత ఒక్కసారి మేల్కోండి, వినండి, చదవండి,
ఇందులో నేను చెప్పిన విషయాలు నిజమైతే ఇంకా అధ్యయనం చేయండి. అధ్యయనం చేసి ఒక సాంస్కృతిక పునాదిని సృష్టించి సజీవమైనటువంటి సమాజాన్ని, సజీవమైనటువంటి విలువలని, శాశ్వతమైన విలువలని ప్రాతిపదికగా నిర్మించడానికి కృషి చేయండి. తన వంతు తాను, తనలో తాను మార్పు చెందితే, ప్రతి వ్యక్తి మార్పు చెందితే సమూహంలో మార్పు వస్తుంది. సమూహంలో మార్పు వస్తే భవిష్యత్ సమాజ నిర్మాణం జరుగుతుంది. అందుకని మరొక్కసారి యువత మేల్కోండి, తరచి చూడండి, ముసుగు తెలిచి చూడండి, వర్తమాన సమాజాన్ని విశ్లేషించండి, భవిష్యత్ తరాలకు మంచి బాట వేయండి, పాడు కాలం రాకుండా సమాజాన్ని కాపాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.